నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 130 ఎమ్మెల్యే 15 ఎంపీ అభ్యర్థులతో తెలుగుదేశం తొలి జాబితా సిద్ధం. 1-2 రోజుల్లో ప్రకటించే అవకాశం. రేపు ఎన్నికల ప్రణాళిక విడుదల. ఏపీలో తెలుగుదేశం గెలుపు చారిత్రక అవసరమన్న చంద్రబాబు. మోదీ, కేసీఆర్, జగన్ కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలు, పార్టీ శ్రేణులకు పిలుపు. తెరాస లోక్సభ అభ్యర్థులపై తుది దశకు చేరిన తెరాస కసరత్తు. 7 చోట్ల సిట్టింగ్లకు మళ్లీ అవకాశం. మిగతా 9 స్థానాల్లో వడపోత. సార్వత్రిక ఎన్నికల్లో వ్యూహం మార్చిన టీపీసీసీ. సీనియర్లను బరిలో దించే ఆలోచన. జానా, షబ్బీర్, డీకే అరుణను ఒప్పించే ప్రయత్నాలు. తెలంగాణలో నేడు ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ ఎన్నికలు. ఓటింగుకు దూరంగా కాంగ్రెస్, తెలుగుదేశం, భాజపా. లాంఛనం కానున్న తెరాస, ఎంఐఎం అభ్యర్థుల గెలుపు. అహ్మదాబాద్లో నేడు సిడబ్ల్యూసీ సమావేశం. ప్రధాని నరేంద్ర మోదీ సొంత గెడ్డపై ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టనున్న కాంగ్రెస్. బ్రెజిల్లో కుండపోత వర్షాలు. జలదిగ్బంధంలో సావో పోలో నగరం. 12 మంది దుర్మరణం. నూట 130 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో తెలుగుదేశం తొలి జాబితా సిద్ధమైంది. ఇవాళ లేదా రేపు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. మంత్రి నారా లోకేష్ విశాఖ ఉత్తరం లేదా రాజధాని ప్రాంతంలో ఓ నియోజకవర్గాన్ని ఎంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు సాయంత్రం పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించి మేనిఫెస్టో విడుదలతో పాటు 14వ తేదీన అభ్యర్థుల తొలి జాబితాను చంద్రబాబు అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 130 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించే దిశగా తెలుగుదేశం పార్టీ కసరత్తు చేస్తోంది. 15వ తేదీన ఢిల్లీ వెళ్లి జాతీయ నేతలను సమన్వయం చేసే అంశాన్ని పరిశీలిస్తున్న చంద్రబాబు 16న తిరుపతి వేదికగా ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని భావిస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వరకు టికెట్ల ఖరారుపై పార్టీ ముఖ్యులతో చంద్రబాబు సమాలోచనలు జరిపారు. మంత్రి నారా లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. విశాఖ ఉత్తరం నుంచి లేదా రాజధాని ప్రాంతం నుంచి బరిలో దించడంపై చర్చ సాగుతోంది. రాజధాని ప్రాంతమైతే మంగళగిరిని పరిశీలిస్తున్నట్లు సమాచారం. రాజమండ్రి అర్బన్ కు దివంగత నేత ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానీ పేరును చంద్రబాబు ఖరారు చేశారు. నెల్లూరు జిల్లా గూడూరు టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే సునీల్ కు ఖాయం చేశారు. జోష్నలతకు భవిష్యత్తులో న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. చీరాల నుంచి సీనియర్ నేత కరణం బలరాంను పోటీకి దింపాలని నిర్ణయించారు. గుడివాడకు దేవినేని అవినాష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. రావి వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్సీ, యలవర్తి శ్రీనివాస్ కు కార్పొరేషన్ పదవి ఇచ్చేందుకు చంద్రబాబు హామీ ఇచ్చారు. నర్సరావుపేట పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలపై కసరత్తు చేసిన చంద్రబాబు నేతలతో ముఖాముఖి తర్వాత టికెట్లు ఖరారు చేశారు. చిలకలూరుపేట నుంచి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మళ్లీ బరిలో దిగనుండగా, గురజాల నుంచి సీనియర్ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్, వినుకొండ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, పెదకూరపాడు నుంచి కొమ్మలపాడి శ్రీధర్ మళ్లీ పోటీ చేయనున్నారు. మాచర్ల, నర్సరావుపేట, సత్తెనపల్లి స్థానాలను పెండింగ్లో పెట్టారు. రేపు సాయంత్రం పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించి పార్టీ ఎన్నికల ప్రణాళిక విడుదలతో పాటు 14వ తేదీన అభ్యర్థుల తొలి జాబితాను చంద్రబాబు అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. అటు 15 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు తెలుగుదేశం సమాయత్తమైంది. శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, చిత్తూరు, హిందూపురంలో సిట్టింగ్ ఎంపీలే బరిలో దిగనున్నారు. అరకు నుంచి కిషోర్ చంద్రదేవ్, కాకినాడలో చలమలశెట్టి సునీల్ పోటీ చేయనున్నారు. కర్నూలు నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కడప లోక్సభ స్థానం నుంచి మంత్రి ఆదినారాయణ రెడ్డి, అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. మిగిలిన 12 స్థానాల అభ్యర్థులపై కసరత్తు కొనసాగుతోంది. కొన్ని స్థానాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో కార్యకర్తలు, నాయకులు ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. విభజన తర్వాత అప్పులు మూటగట్టుకొనిచ్చిన నిరంతర కృషితో 2 అంకెల వృద్ధి సాధించినట్లు తెలిపారు. జగన్కు సీఎం కుర్చీపై ఉన్న వ్యామోహం ప్రజలపై లేదని దుయ్యబట్టిన చంద్రబాబు ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కుట్రలను తిప్పికొట్టారని ప్రజలకు సూచించారు. సార్వత్రిక ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ తన అనుచరులతో కలిసి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం వీస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో గెలవడం చారిత్రక అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఎన్నికలు ఒక చారిత్రక అవసరం.
హక్కుల కోసం పోరాడుతున్నాం. ప్రత్యేక హోదా కోసం అనునిత్యం పోరాడుతున్నాం. మనం అభివృద్ధిలో ముందుకు పోయాం. సంక్షేమంలో నెంబర్ 1గా ఉన్నాం. 2 అంకెల అభివృద్ధి జరిగిన ఏకైక రాష్ట్రం మందే. అందరూ మన మీద పడ్డారు, బాధలేదు. ఎన్నికలు కూడా ఫస్ట్ ఫేజ్లో పెట్టేశారు. మామూలుగా లాస్ట్ ఫేజ్ జరిగే ఎన్నికలు మనకు సహాయం చేయడానికి, చెడ్డ చేస్తామనే ఉద్దేశంతో మొదటి ఫేజ్ తెచ్చారు. చాలా సంతోషపడుతున్నా. ప్రధాని మోదీ తెలంగాణ సీఎం కేసీఆర్తో కలిసి జగన్ కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఏపీలో వైకాపాను గెలిపించడం ద్వారా పెత్తనం చెలాయించేందుకు మోదీ కేసీఆర్ యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. 3 పార్టీల మహాకుట్రల్ని తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈరోజు కేసీఆర్ను చూస్తున్నాం. మనల్ని తిడతాడు. నా దగ్గర పనిచేసిన నేను అక్కడికి పోతే ఆంధ్ర వాళ్ళ పరిపాలన మళ్లీ కావాలని అడుగుతున్నాడు. నేను అడుగుతున్నా, ఆంధ్ర వాళ్ళ పరిపాలన మళ్లీ కావాలని అడిగిన మీరు తెలంగాణ పెత్తనం ఇక్కడ చేయాలనుకుంటున్నారా? మీరెవరని నేను క్వశ్చన్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎప్పుడైనా అమరావతికి వచ్చాడా? 5 ఏళ్లలో ఎక్కడున్నాడా? ఈ గడ్డ పైన నమ్మకం లేని వ్యక్తి, అమరావతి పైన విశ్వాసం లేని వ్యక్తి, మన రాజధానిలో ఉండలేని వ్యక్తి ఇక్కడ పోటీ చేయడానికి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు 100 మంది అయినా ఏ కుట్ర చేసినా మమ్మల్ని ఏమీ చేయలేరు. అది మా నిబద్ధత, అది మా నీతి నిజాయితీని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. మీ భవిష్యత్తు నా బాధ్యత అన్నది తెలుగుదేశం నినాదమైతే మీ జైలుకు నా భరోసా జగన్ నినాదమని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ ప్రజల దృష్టిని ఆకర్షించేలా ఎన్నికల ప్రణాళికను రూపొందించడంలో నిమగ్నమైంది. ప్రత్యేక హోదా అంశాన్ని ఇప్పటికే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన హస్తం పార్టీ మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు నేతృత్వంలో ఎన్నికల ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేసింది. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, నెల్లూరులో దుగరాజపట్నం పోర్టు వంటి హామీలు సహా జిల్లాలోని ప్రధాన సమస్యలను ఎన్నికల ప్రణాళికలో చేర్చనుంది. మహిళలకు చట్టసభలో ప్రాధాన్యంతో పాటు రైతులు, డ్వాక్రా సంఘాలకు 2 లక్షల రుణమాఫీ అంశాలకు చోటు కల్పించనుంది. వృద్ధాప్య పింఛను వయోపరిమితి 50 ఏళ్లకు కుదింపు, 50 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న వారికి నెలకు 2,000 రూపాయలు, 60 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారికి 2,500, 70 ఏళ్లు పైబడిన వారికి 3,000 ఇచ్చే అంశాన్ని ఎన్నికల ప్రణాళికలో చేర్చనుంది. ఈ నెల 16న కాంగ్రెస్ అభయహస్తం పేరుతో ఎన్నికల ప్రణాళిక విడుదల చేయనుంది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంట్ అభ్యర్థుల కసరత్తు కొలిక్కొచ్చింది. రేపో ఎల్లుండో ఆ పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. 11 మంది సిట్టింగ్ ఎంపీలు మళ్లీ టికెట్ ఆశిస్తున్నప్పటికీ కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంటు స్థానాల్లో కవిత, వినోద్ మళ్లీ బరిలోకి దిగనున్నారు. పార్లమెంటు ఎన్నికలకు నగారా మోగడంతో తెరాస సిట్టింగ్ ఎంపీల్లో ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు తుదిదశకు చేరినట్లు సమాచారం. పార్టీ అధినేత కేసీఆర్ రేపు లేదా ఎల్లుండి అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. తెలంగాణలో 16 స్థానాల్ని కైవసం చేసుకోవాలన్న స్పష్టమైన లక్ష్యంతో ఉన్న తెరాస ఆ దిశగా అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెరాస నుంచి 11 మంది సిట్టింగ్ ఎంపీలు మళ్లీ పోటీ చేయాలని ఆశిస్తున్నారు. అయితే ఈసారి కొన్ని స్థానాల్లో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెరాస వర్గాలే అంటున్నాయి. కరీంనగర్ నుంచి వినోద్, నిజామాబాద్లో కవిత మళ్లీ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. భువనగిరి నుంచి బూర నరసయ్య, మెదక్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి, పెద్దపల్లి నుంచి వివేక్ అభ్యర్థిత్వాలు కూడా ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. నల్గొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్నారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తే మాత్రం నల్గొండ నుంచి పల్లా రాజేశ్వరరెడ్డిని బరిలో దించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఖమ్మం పార్లమెంట్కు సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మరికొందరి పేర్లు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహబూబ్ నగర్ నుంచి ప్రస్తుత ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూలు నుంచి పి రాములు, మందా జగన్నాథం, మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే కవిత పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వరంగల్ నుంచి సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, గుడిమల్ల రవికుమార్ పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. మల్కాజ్గిరి స్థానాన్ని మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి, నవీన్ రావు, బండి రమేష్ ఆశిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి మంత్రి తలసాని కుమారుడు సాయి కిరణ్, బండి రమేష్ పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. చేవెళ్లలో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ టికెట్ ఆశిస్తున్నారు. సబితాయింద్రారెడ్డి తెరాసలో చేరితే ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డి కూడా పోటీలో ఉండే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల బరిలో పార్టీ సీనియర్ నేతలను దించాలని కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించిన కాంగ్రెస్ అధిష్టానం ముఖ్య నేతలను పోటీ చేయించడంపై చర్చిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నెల 15వ తేదీలోపు పార్టీ అభ్యర్థులను ఖరారు చేయాలని టీపీసీసీ నిర్ణయించింది.
శాసనసభ ఎన్నికలకు భిన్నంగా లోక్సభ ఫలితాలు ఉంటాయని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం బలమైన అభ్యర్థుల్ని రంగంలోకి దించాలని వ్యూహరచన చేస్తోంది. కొన్ని చోట్ల సీనియర్ నేతల్ని బరిలో దించాలని భావిస్తోంది. అభ్యర్థుల జాబితాపై ఎల్లుండి ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేయనుండగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముఖ్య నేతలు రాత్రికి ఢిల్లీ వెళ్లనున్నారు. 13 లేదా 15వ తేదీలోపు పార్లమెంటు బరిలో నిలిచే 17 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ నెల 18 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండటంతో అభ్యర్థులను ముందే ప్రకటించనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం చేవెళ్లకు కొండా విశ్వేశ్వరరెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లు సమాచారం. హైదరాబాద్కు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పేరును అధిష్టానం పరిశీలిస్తోంది. ఒకవేళ ఆయన కాకపోతే నాంపల్లి నుంచి శాసనసభకు పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ ను బరిలో దించవచ్చని సమాచారం. సికింద్రాబాద్ నుంచి అంజన్ అభ్యర్థిత్వం దాదాపు ఖాయమని తెలుస్తోంది. నల్గొండలో పోటీకి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ సతీమణి పద్మావతి, పటేల్ రమేష్ రెడ్డి ఆసక్తి కనబరుస్తున్నా సీనియర్ నేత జానారెడ్డిని బరిలో దించాలని ఢిల్లీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. కరీంనగర్ నుంచి పొన్నం అభ్యర్థిత్వం ఖాయమైన మాజీ మంత్రి జీవన్ రెడ్డి పేరు కూడా పరిశీలిస్తున్నారు. ఖమ్మం నుంచి మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అభ్యర్థిత్వం పట్ల ఢిల్లీ పెద్దలు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్సీ పొంగులేటి రవి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ నుంచి మందకృష్ణ మాదిగను బరిలో దించే అవకాశాలున్నట్లు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ నుంచి మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డిలో ఒకరిని బరిలో దించనున్నారు. మాజీ ఎంపీ మధ్యాష్ కి భువనగిరి టికెట్ ఆశిస్తున్నారు. జహీరాబాద్ నుంచి మదన్ మోహన్ రావు పేరు ఖాయమని తెలుస్తోంది. నాగర్ కర్నూలు నుంచి ఎంపీ నంది ఎల్లయ్య మళ్లీ పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పేరు కూడా పరిశీలిస్తున్నారు. ఆదిలాబాద్ టికెట్ కోసం మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నా ఆదివాసీలకు అవకాశమివ్వాలని మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావు డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్లో బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, రాములు నాయక్తో పాటు చీమల వెంకటేశ్వర్ల పేర్లు వినిపిస్తున్నాయి. మెదక్లో గాలి అనిల్ కుమార్ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నా ఎమ్మెల్యే జగ్గారెడ్డి భార్య నిర్మల కూడా టికెట్ ఆశిస్తున్నారు. పెద్దపల్లి నుంచి జి శ్రీనివాస్ లేదా కవ్వంపల్లి సత్యనారాయణకు అవకాశం దక్కే సూచనలున్నాయి. మల్కాజ్గిరిలో బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణను పోటీ చేయించాలని భావిస్తున్న ఢిల్లీ పెద్దలు మాజీ ఎమ్మెల్యేలు వంశీచంద్ రెడ్డి, ప్రతాపరెడ్డి అభ్యర్థిత్వాలు పరిశీలిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సమర శంఖం పూరించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచే ఎన్నికల శంఖారావం పూరించనుంది. 58 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అహ్మదాబాద్లో నేడు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి CWC కీలక సమావేశం జరగనుండగా అందులో సార్వత్రిక ఎన్నికల వ్యూహాలను ఖరారు చేయనుంది. ఈ సమావేశానికి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. మొదట మహాత్మాగాంధీ మార్చి 12న ప్రారంభించిన దండి సత్యాగ్రహాన్ని గుర్తు చేసుకుంటూ సబర్మతి ఆశ్రమంలో కాంగ్రెస్ నేతలు జాతిపితకు నివాళులర్పించనున్నారు. తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ స్మారకంలో CWC సమావేశం నిర్వహించడం ద్వారా దేశానికి బలమైన రాజకీయ సందేశం ఇవ్వాలనే అభిప్రాయానికి వచ్చారు. CWC భేటీ తర్వాత గాంధీనగర్ జిల్లా అదలాజ్లో జరిగే బహిరంగ సభలో నేతలంతా పాల్గొంటారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రియాంక వాద్రా తొలిసారి ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సార్వత్రిక సమరానికి సిద్ధమవుతున్న తరుణంలో ప్రధాన రాజకీయ పక్షాలు కాంగ్రెస్, భాజపాలు పొత్తులపై దృష్టి సారించాయి. తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని పోయే కార్యాచరణకు ప్రాధాన్యమిస్తున్నాయి. స్వల్ప తేడాతో ఓట్లు చీలి ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉందన్న భావనతో ఇరు పార్టీలు పొత్తులపై దృష్టి సారించాయి. ఇప్పటిదాకా తమతో పొసగని మిత్రపక్షాలతో పట్టుదలకు పోకుండా వారి డిమాండ్లను నెరవేర్చేందుకు భాజపా సిద్ధమైంది. తమిళనాడులో కమలానికి ప్రాధాన్యం లేకపోయినా అధికార అన్నాడీఎంకేతో జట్టు కట్టి కొన్ని సీట్లు తీసుకుంది. ఉత్తరప్రదేశ్లో ఎస్పీ, బీఎస్పీ మహాకూటమిగా ఏర్పడ్డా అందులో కాంగ్రెస్ చేరలేదు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు యూపీ కీలకంగా మారనున్న నేపథ్యంలో మిత్రపక్షాలైన అప్నాదల్, సుహేల్ దేవ్, భారతీయ సమాజ్ పార్టీలతో భాజపా సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది. 40 లోక్సభ స్థానాలున్న బీహార్లో భాజపా, జేడీయూ కూటమిని ఢీకొట్టారన్న విపక్షాల ప్రయత్నాలు ఇంకా ఓ కొలికి రాలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో ఎన్సీపీతో, కర్ణాటకలో జేడీఎస్తో పొత్తులను ఖరారు చేసుకోవాల్సి ఉంది. తెలంగాణలో ఇవాళ శాసనమండలి ఎమ్మెల్యే కోటా ఎన్నికలు జరగనున్నాయి. 5 స్థానాల కోసం తెరాస నుంచి 4, ఎంఐఎం నుంచి 1, కాంగ్రెస్ నుంచి మరొకరు కలిపి మొత్తం 6 అభ్యర్థులు బరిలో ఉన్నారు. పార్టీ ఫిరాయింపులకు నిరసనగా ఈ ఎన్నికలను బహిష్కరించాలని కాంగ్రెస్, తెలుగుదేశం, భాజపా నిర్ణయించాయి. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచిన కాంగ్రెస్, తెలుగుదేశం తిరుగుబాటు ఎమ్మెల్యేలు కూడా ఓటింగుకు దూరం ఉండే అవకాశాలున్నాయి. తెలంగాణలో రాజకీయ సమీకరణాలకు తెరలేపిన ఎమ్మెల్యే కోట శాసనమండలి ఎన్నికలకు అధికార పక్షం పక్కా వ్యూహంతో సిద్ధమైంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అసెంబ్లీ హాలులో పోలింగ్ జరగనుండగా సాయంత్రానికి ఫలితాలు ప్రకటించనున్నారు. 5 స్థానాలకు 6 అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
తెరాస నుంచి హోంమంత్రి మహమూద్ అలీ, సేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎగ్గే మల్లేశం, ఎంఐఎం నుంచి మిర్జా రియాజ్ ఉల్ హసన్, కాంగ్రెస్ తరఫున గూడూరు నారాయణరెడ్డి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. అయితే తెరాస, ఎంఐఎం అభ్యర్థుల గెలుపు లాంఛనంగా కనిపిస్తోంది. తెరాసకు నామినేటెడ్ శాసనసభ్యుడితో సహా 91 మంది ఎమ్మెల్యేలు ఉండగా మిత్రపక్షం ఎంఐఎంకు చెందిన 7గురితో కలిపి 98 మంది సభ్యుల బలముంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, హరిప్రియ, చిరుమర్తి లింగయ్య, తెలుగుదేశం ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు ప్రకటించారు. తెలుగుదేశం సభ్యుడు మచ్చా నాగేశ్వరరావు, భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ఓటింగుకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికలను బహిష్కరించాలని తీర్మానించిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన తిరుగుబాటు సభ్యుల అవసరం లేకుండానే పార్టీ అభ్యర్థుల విజయానికి తెరాస వ్యూహరచన చేసింది. పోలింగ్ ప్రక్రియలో పాల్గొనే తీరును సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు వివరించారు. చెల్లని ఓట్ల సమస్య లేకుండా నమూనా పోలింగ్ నిర్వహించారు. ఒక్కో అభ్యర్థికి 20 మంది, 2 అభ్యర్థులకు 19 మంది చొప్పున ఓట్లు వేయాలని సూచించారు. ఏ ఎమ్మెల్యే ఏ అభ్యర్థికి ఓటు వేయాలో చెప్పారు. ఉదయం 8 గంటలకల్లా ఎమ్మెల్యేలంతా తెలంగాణ భవన్కు చేరుకోవాలని సూచించిన కేసీఆర్ ఒక అభ్యర్థికి ఓటు వేసే ఎమ్మెల్యేల కోసం ఒక బస్సు ఏర్పాటు చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. తెలంగాణ శాసనసభ కమిటీ హాల్లో జరిగే పోలింగ్లో పాల్గొనరాదంటూ పార్టీ శాసనసభ్యులకు విప్ జారీ చేసింది. యథేచ్ఛగా కొనసాగుతున్న పార్టీ ఫిరాయింపులకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించిన హస్తం పార్టీ ఎవరైనా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ఓటింగ్లో పాల్గొంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రజాస్వామ్య విలువలను అధికార పార్టీ కాలరాస్తోందని ఆరోపించిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ తెరాస వైఖరిని ఎండగట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఎయిమ్స్లో అవుట్ పేషెంట్ సేవలు ఇవాటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఎయిమ్స్ అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, డెంటిస్ట్, ఆప్థమాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, డెర్మటాలజీ సహా 12 విభాగాల్లో ఓపీ సేవలను అందించనున్నారు. రోగుల కోసం అధునాతన క్యాంటీన్, అమృత ఫార్మసీ, హింద్ ల్యాబ్లను ఏర్పాటు చేశారు. మంగళగిరి ఎయిమ్స్లో తొలి విడతగా 50 మంది విద్యార్థుల కోసం విజయవాడ సిద్ధార్థ కళాశాలలో తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తున్నారు. రెండో దశ పనులు 2020 నాటికి పూర్తయితే ఎయిమ్స్ ద్వారా సంపూర్ణంగా సేవలందే అవకాశం ఉంది. We are starting our OPD with 12 departments, and these departments are clinical department beside the diagnostic, and in all we are around having more than 15 departments with around 600 to 800 patients we are expecting in the starting, but later the number of patients may increase. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డేటా చౌర్యం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ నెల 13వ తేదీన గోషామహల్లోని సిట్ కార్యాలయంలో తమ ముందు హాజరు కావాలని ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 2, 3 తేదీల్లో నోటీసులు జారీ చేసినా అశోక్ నుంచి స్పందించలేదని వెల్లడించిన సిట్ మరోసారి నోటీసులు పంపినట్లు తెలిపింది. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్ కార్యాలయంతో సహా కేపీహెచ్బీలోని అశోక్ నివాసానికి నోటీసులు అతికించారు. గుంటూరు జిల్లా పెదకాకానిలోని అశోక్ ఇంటికి కూడా నోటీసులు పంపించారు. ఇప్పటికే ఐటీ గ్రిడ్ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన అధికారులు స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్కులు, పత్రాలను విశ్లేషిస్తున్నారు. సాంకేతిక నిపుణుల సాయంతో హార్డ్ డిస్క్లో ఉన్న సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ తుది రాత పరీక్షలకు పోలీస్ నియామక మండలి తేదీలు ఖరారు చేసింది. ఎస్ఐ సివిల్ పోస్టులకు ఏప్రిల్ 20, 21 తేదీల్లో, సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఏప్రిల్ 28న రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీస్ నియామక మండలి ప్రకటించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగానికి చెందిన ఎస్ఐ, వేలిముద్రల విభాగానికి చెందిన ఏఎస్ఐ పరీక్షలను ఏప్రిల్ 27న నిర్వహిస్తారు. సాంకేతిక విభాగానికి చెందిన కానిస్టేబుల్ పరీక్షలు 28న, డ్రైవర్, మెకానిక్ విభాగానికి చెందిన పరీక్షలు మే 19న జరుగుతాయని పోలీస్ నియామక మండలి చైర్మన్ వి శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు దేహదారుఢ్య పరీక్షలు జరుగుతుండగా అందులో అర్హత పొందిన వారు ఆయా తేదీల్లో జరిగే తుది పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ తాగు, సాగునీటి అవసరాల కోసం మే నెలాఖరు వరకు 17 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కృష్ణానది యాజమాన్య బోర్డును కోరింది. మే నెలాఖరు వరకు విడుదల చేయాలని కోరిన 17 టీఎంసీల్లో రాయలసీమ తాగునీటి అవసరాల కోసం హంద్రీనీవా నుంచి 2.5 టీఎంసీలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల తాగునీటి కోసం సాగర్ కుడికాల్వ నుంచి 8 టీఎంసీల నీటినివ్వాలని కోరింది.
కృష్ణా జిల్లా తాగునీటి అవసరాల కోసం సాగర్ ఎడమ కాలువ నుంచి 3 టీఎంసీలు, సాగర్ ఆయకట్టు కోసం కృష్ణా డెల్టాకు 3.5 టీఎంసీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. శ్రీశైలంలో 834 అడుగుల కింద ఉండే నీటి మట్టంలో తమ వాటాగా ఈ మొత్తాన్ని పరిగణించాలని ఏపీ కోరింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. డిసెంబర్లో ఏపీకి 33.40 టీఎంసీలు కేటాయించగా మార్చి 6వ తేదీ వరకు 34.53 టీఎంసీల నీరు విడుదలైనట్లు తెలిపారు. తెలంగాణ నుంచి కూడా తమ నీటి అవసరాల గురించి త్వరగా ప్రతిపాదనలు పంపాలని కోరిన కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి హరికేష్ మీనా ఈ మేరకు తెలంగాణ జలవనరుల శాఖకు సమాచారం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాసిన లేఖను కూడా జతపరిచారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్లో జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను నాశనం చేసేందుకు ఆ దేశం తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని అమెరికా, భారత్లు డిమాండ్ చేశాయి. వ్యూహాత్మక భద్రతా చర్చల కోసం అమెరికా వెళ్లిన భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఉగ్రవాదానికి మద్దతు లేదా ప్రేరేపించే దేశాలను ఉపేక్షించమని తేల్చి చెప్పారు. సెప్టెంబర్లో మైక్ పాంపియో భారత పర్యటన అనంతరం ఇరు దేశాల సంబంధాల్లో వృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు దేశాల రక్షణ, ఆర్థిక భాగస్వామ్యంపై చర్చలు జరిపారు. కొన్ని రోజులుగా నెలకొన్న వాణిజ్య సమస్యలతో పాటు ఆఫ్ఘనిస్తాన్, ఇండో పసిఫిక్ ప్రాంతం ద్వైపాక్షిక అంశాలు చర్చకొచ్చినట్లు సమాచారం. పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రతండాలను భూస్థాపితం చేయాల్సిన సమయం ఆసన్నమైందని పీఓకేకు చెందిన మానవ హక్కుల కార్యకర్త హసన్ డిమాండ్ చేశారు. ఇందుకు పాక్ ప్రభుత్వం బాధ్యత తీసుకోవడంతో పాటు స్థానికేతరులను దేశం నుంచి పంపాలని కోరారు. జెనీవాలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం సమావేశానికి అనుబంధంగా జరిగిన ఓ భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన హసన్ పాక్ సైన్యం ఆత్మాహుతి దాడులకు పాల్పడమని కశ్మీరీ యువతను బహిరంగంగా కోరుతున్నారని ఆరోపించారు. ఉగ్రవాదం వల్ల స్థానిక వాతావరణంతో పాటు అంతర్జాతీయ శాంతి కూడా నాశనమవుతోందని హసన్ ఆందోళన వ్యక్తం చేశారు. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల సర్వీస్ సేవలను అందించే స్పైస్ జెట్ ఎయిర్వేస్ సంస్థలకు డీజీసీఏ సూచనలు జారీ చేసింది. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను నడిపే పైలట్కు కనీసం 1000 గంటల పాటు విమానాన్ని నడిపిన అనుభవం ఉండాలంటూ మార్గదర్శకాలను జారీ చేసింది. ఆదివారం ఇథియోపియాలో బోయింగ్ 737 మ్యాక్స్ విమానం కుప్పకూలిన ఘటనలో 158 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై విచారణ సంస్థలిచ్చే నివేదిక ఆధారంగా బోయింగ్ 737 మ్యాక్స్ నిర్వహణ విషయంలో మున్ముందు మరిన్ని చర్యలు తీసుకుంటామని డీజీసీఏ వెల్లడించింది. బోయింగ్ 737 మ్యాక్స్ సేవలను అందిస్తోన్న సంస్థలు ఇక నుంచి నిబంధనలకు అనుగుణంగానే పనిచేస్తున్నామని నిర్ధారించుకోవాల్సి ఉంటుందని డీజీసీఏ స్పష్టం చేసింది. బ్రెజిల్ అతిపెద్ద నగరం సావో పోలో భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో 12 మంది పౌరులు మృతి చెందారు. మృతుల్లో 1 ఏడాది వయసున్న చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం నుంచి కురుస్తున్న వర్షాలకు సావో పోలో పక్కనే ఉన్న టామండుటై నది ఉప్పొంగి రాకపోకలకు అంతరాయం కలిగింది. రహదారులు నీట మునగడంతో పలు వాహనాలు జలదిగ్బంధమయ్యాయి. ఇప్పటి వరకు కురిసిన వర్షాలకు సావో పోలో 155 చెట్లు నేలకూలాయని అధికారులు తెలిపారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.